వెల్కమ్ టు లైఫ్ లైన్. సర్వికల్ లుంబార్ స్పాండిలైటిస్ కి తమ దగ్గర చక్కటి ట్రీట్మెంట్ ఉందంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సర్వికల్ లుంబార్ అంటే ఏంటి, ఎలా వస్తుందంటారు? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మనకి నార్మల్గా ఏంటంటే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే మనకి వెన్నెముక వ్యవస్థ అనేది చాలా పట్టినంగా అంటే చాలా కరెక్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల అంటే ఏజ్ రిలేటెడ్ వల్లనో లేకపోతే అదర్ రీజన్స్ వల్ల యూజువల్గా వచ్చే ఈ వేర్ అండ్ టేర్ ఇన్ ద స్పైనల్ కార్డ్ ఇష్యూస్ని మనము స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వల్ల జరుగుతుందో ఈ వేర్ అండ్ టేర్ అనేది నార్మల్గా దాన్ని స్పాండిలైటిస్ అంటాము. ఏజ్ రిలేటెడ్ వల్ల జరిగే నార్మల్గా వచ్చే డీజనరేషన్ వల్ల వస్తూ ఉంటుంది కదా డిస్క్ల సమస్య, దాన్ని మనం స్పాండిలోసిస్ అంటాం. సో ఎప్పుడైతే ఇది మనకి మెడ భాగం దగ్గర అంటే ఈ C1 to C7 వరకు మనకున్న డిస్క్లలో ఏదైతే ప్రాబ్లం అనేది వస్తుందో దాన్ని మనము సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. అసలు ఎందువల్ల వస్తుంది ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఇష్యూస్ అంటే కనుక తిప్పితే నార్మల్గా అంటే ఒకటి ఏజ్ వల్ల చెప్తూ ఉంటాం కదా, అంటే ఒక 45-50 దాటిన తర్వాత ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారంగా అయితే కనుక ఒకప్పుడు ఏంటంటే 65-70sలో కూడా చాలా రేర్గా కనిపించేది ఇది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఒకటి మనకి డీజనరేషన్ వల్ల జరగవచ్చు. సెకండ్ థింగ్ ఈ అంటే మెడకి సంబంధించిన అంటే ఏదైనా ఓవర్ స్ట్రెయిన్ అయ్యే జాబ్స్లో ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే ఎస్పెషల్లీ తీసుకుంటే ఇప్పుడు డెస్క్ జాబ్స్ కావచ్చు, నార్మల్గా అకౌంటెంట్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎక్కువగా మనకి సిస్టమ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఈ కాల్షియం డెఫిషియన్సీస్ విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఏమైనా ఉన్నా, B12 డెఫిషియన్సీస్ ఉన్నా అప్పుడు మనకి తొందరగా ఎర్లీగా మనకి ఈ డిస్క్లలో సమస్య రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మారుతున్న జీవన శైలి వల్ల కూడా అంటే అసలు శారీరక శ్రమ అనేది లేకపోవటము, తర్వాత ఓవర్ వెయిట్ అవ్వటం వల్ల కావచ్చు, తర్వాత మనకి థైరాయిడ్ సమస్యల వల్ల కూడా ఓవర్ వెయిట్ అవ్వటం వల్ల కావచ్చు, కూర్చునే పొజిషన్ అనేది సరిగా లేకపోవడం కానీ, పడుకునే పొజిషన్ సరిగా లేకపోవడం, ఓవర్ ట్రావెలింగ్ అనేది ఎక్కువగా జాబ్స్ చేస్తున్న వాళ్ళలో కూడా, ఏదైనా రిపీటెడ్గా ఇంజురీస్ అవుతున్న వాళ్ళలో కనుక మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొన్ని డిసీజెస్ లైక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, తర్వాత SLE లాంటి మేజర్ కండిషన్స్ కానీ, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ మెడ దగ్గర డిస్కులు అనేది ప్రాబ్లం రావడం అనేది గమనిస్తూ ఉంటాం. ఇంకొకటి ఆడవాళ్ళలో వచ్చి ఈ మెనోపాజ్ ఇష్యూస్ తర్వాత ఆస్టియోపోరోటిక్ చేంజెస్, దానివల్ల ఆ డిస్క్ అనేది బాగా డెలికేట్ అయిపోవటము, బాగా డీహైడ్రేషన్ అయిపోవటము, దానిలో గుజ్జు అనేది చాలా వరకు తగ్గిపోవటం వల్ల కూడా మనకి సర్వైకల్ కెనాల్ దగ్గర మనకి ప్రాబ్లం అనేది ఎక్కువైపోయి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనే సమస్య అనేది గమనిస్తూ ఉంటాం. అయితే ఎలా గుర్తిస్తాము అంటే ఇది వచ్చింది అని ఏ రకంగా మనము నిర్ధారిస్తాము అంటే దాదాపుగా దీన్ని ఏంటంటే మనము అంటే మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కండిషన్ కింద చెప్తూ ఉంటాం. మైల్డ్లో ఏంటి అంటే మనకి ఎప్పుడో ఒకసారి కనుక మనకి యాక్చువల్ సిమ్టమ్స్ అంటే మనకి మెడ దగ్గర కొంచెం నొప్పిగా రావటం, కొంతమందికి మెడ దగ్గర నొప్పి లేకపోయినా కూడా ఈ చెవుల వెనుక భాగంలో నొప్పి ఉండటం, తాడ మీద నొప్పి ఉండటం, తల కొంచెం హెడేక్గా అనిపించడం, ఎస్పెషల్లీ టెంపుల్ రీజియన్లో మనకి ఈ పార్ట్ కానీ ఈ పార్ట్ దగ్గర కానీ మనకి కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కూర్చొని లేసినప్పుడు కళ్ళు గిరాలని అంటే గిర్రమని తిరుగుతూ ఉండటం, అంటే గిడ్డీనెస్ అనేది కూడా మనకి చాలా వరకు ఇందులో సిమ్టమ్స్ కింద తీసుకుంటూ ఉంటాము. అండ్ మార్నింగ్ లేవగానే అంటే ఒక కంటిన్యూస్గా ఒక రెస్ట్ పొజిషన్లో ఉండి సడన్గా మూమెంట్ ఇచ్చేటప్పుడు ద ఫస్ట్ మూమెంట్ అనేది కొంత నెక్ పెయిన్తో పాటుగా స్టిఫ్నెస్ అనేది కూడా గమనిస్తూ ఉంటాం. అండ్ ఆ పెయిన్ కూడా ఎలా ఉంటుందంటే మెడ దగ్గర మాత్రమే కాకుండా రెండు భుజాలకి మధ్యకు కూడా రేడియేట్ అవ్వటం, లేక భుజం దగ్గర నొప్పి రావటం, ఒకవైపు కాకపోతే రెండు వైపులకు కూడా భుజం నొప్పి రావటం, కొంత ఆమ్లో కూడా పెయిన్ ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇన్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే యాక్చువల్ సిమ్టమ్స్ అంటూ ఉంటాం. సో దీనిలో ఏంటంటే బేసిక్గా కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవటము, పాస్చర్ని ప్రాపర్గా చేసి పెట్టుకోవటము, తర్వాత ఈ కాల్షియం డెఫిషియన్సీస్, విటమిన్ D, B12 డెఫిషియన్సీ, డీహైడ్రేషన్ ఏమైనా ఉందా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ఎందువల్ల అయితే వాళ్ళకి వచ్చిందని ఒక అవగాహనలోకి వస్తే దాన్ని రిమూవ్ చేస్తే కనుక వాళ్ళ జీవన శైలి నుంచి లేకపోతే ఇంక్లూడ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా దీనికి మెడికేషన్ అనేది మ్యాక్సిమం అవసరం లేకుండానే ఉంటుంది. అదే మనకి నెక్స్ట్ అంటే మోడరేట్ కండిషన్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏంటంటే బేసిక్గా ఈ సర్వైకల్ రెడిక్యులోపతి కండిషన్ అంటాం. అంటే బేసిక్గా ఏంటంటే ఈ నర్వ్ మీద మనకి కంప్రెషన్ అవ్వటం వల్ల అంటే ఈ డిస్క్లలో ఎప్పుడైతే డీహైడ్రేషన్ అయిపోతుందో
లేకపోతే దానిలో ఉండే గుజ్జు అనేది బయటకు వచ్చేసి పక్కనే ఉన్న నర్వ్ మీద కంప్రెషన్కి గురి చేస్తుందో, లేదంటే ఈ స్పాండిలోలిస్థెసిస్ లాంటి కండిషన్స్ అంటే ఆ బొక్క చాలా వరకు అరిగిపోయి కింద ఉన్న బొక్క మీద ప్రెషర్ పడి ఆ ఫార్వర్డ్ మూమెంట్కి వచ్చేసరికి పక్కనే ఉన్న లిగమెంట్స్ మీద కానీ నర్వ్స్ మీద కానీ బాగా ప్రెషర్ పడడం వల్ల మనకి ఈ తిమ్మిర్లు కానీ లేకపోతే మంటలాగా అనిపించటం, మెడ దగ్గర స్టిఫ్నెస్తో పాటుగా కొంచెం ఏదో షాక్ కొట్టినట్టుగా పెయిన్ అనిపించడం అనేది ఈ సర్వైకల్ రాడిక్యులోపతి కండిషన్స్లో చూస్తూ ఉంటాం, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ మోడరేట్ కండిషన్ ఆఫ్ అ సర్వైకల్ స్పాండిలోసిస్. సో దీనిలో మెయిన్ సిమ్టమ్ ఏంటి, నర్వ్ కంప్రెషన్కి గురి అయింది అని తెలుసుకోవడానికంటే తిమ్మిరి అనేది చాలా వరకు ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఆర్మ్ పొజిషన్లో ఇక్కడ కానీ తర్వాత ఫోర్ ఆర్మ్లో కానీ కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ ఫింగర్స్కి కూడా ఉంటుంది. ఆ టింగ్లింగ్స్ కూడా ఎలా అంటే అన్ని కంప్లీట్ ఫింగర్స్ అని కాకుండా ఏదో లాస్ట్ 3 ఫింగర్స్కో లేకపోతే మిడిల్ 2 ఫింగర్స్కో లేకపోతే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్కి ఉండటం, ఏదో 2-3 ఫింగర్స్కి మాత్రమే ఇనిషియల్ స్టేజ్లో మనకి గమనిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మనకి ఈ ఆర్మ్ దగ్గర కానీ ఫోర్ ఆర్మ్లో కానీ మనకి వీక్నెస్ అంటే అసలు లింబ్ ఉందా అన్నట్టుగా ఒక పారస్థీషియా కండిషన్స్ అంటే లాస్ ఆఫ్ సెన్సేషన్ కూడా అనిపిస్తూ ఉంటుంది, అంటే స్పర్శ లేనట్టుగా అనిపించడం, ఏదైనా మనం హోల్డ్ చేసినా కూడా ఏదైనా మనం పట్టుకోవాలన్నా కూడా ఆ గ్రిప్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఊరికైనా వాళ్ళు వదిలేస్తూ ఉంటారు ఆ వస్తువుని. సో ఆ గ్రిప్ లాస్ అనేది కూడా మనం ఈ సర్వైకల్ రాడిక్యులోపతి కండిషన్స్లో చూస్తూ ఉంటాం. ఇది కాకుండా మెడ దగ్గర నొప్పి లేకపోతే భుజం దగ్గర నొప్పి లేకున్నా కూడా కొన్నిసార్లు డైరెక్ట్గా ఎల్బో దగ్గర పెయిన్ అనిపించడం లేకపోతే మణికట్టు దగ్గర పెయిన్ అనిపించడం, ఎక్కడైతే మెడ దగ్గర డిస్క్ ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల ఇక్కడ ఉన్న స్పైనల్ నర్వ్స్ కంప్రెషన్కి గురి అవుతాయో అక్కడ డైరెక్ట్గా పెయిన్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడ C6లో మనకి నర్వ్ కంప్రెషన్ జరుగుతుంది అక్కడ డిస్క్లో. సో అక్కడ ఏదైతే నర్వ్ పాస్ అవుతుందో ఆ పాస్ అయ్యే వరకు కూడా మనకి పెయిన్ కంటిన్యూస్గా ఉండటం లేకపోతే డైరెక్ట్గా ఆ నర్వ్ దగ్గరనే పెయిన్ అనేది అనిపించడం అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఇన్ సర్వైకల్ రాడిక్యులోపతి కండిషన్స్. దీనిలో కూడా మనకి దాదాపుగా తిమ్మిరి, నమ్నెస్, అట్ ద సేమ్ టైం మంటలుగా అనిపించడం ఎస్పెషల్లీ లిమ్స్లో, అండ్ గిడ్డినెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్. అంటే ఎంత గిడ్డినెస్ ఉంటుంది అంటే ఇంకా కొంచెం నడిచినా కూడా రీలింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్, పడిపోతామేమో అన్నంత ఇది అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి నడకలో కూడా చేంజెస్ వస్తూ ఉంటుంది, అంటే ఒక కాలు ముందు పడుతుంటే ఒక కాలు మళ్ళీ వెనక్కి వేయాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇన్కోఆర్డినేషన్ ఆఫ్ ద నార్మల్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ అనేది కూడా మనకి ఈ రాడిక్యులోపతి కండిషన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకొకటి అదర్ థింగ్ ఏంటి అంటే మోస్ట్లీ అదే మనకి లంబార్ అంటే నడుము దగ్గర వస్తే కనుక మనకి బవల్ అండ్ యూరిన్స్ ఏవైతే ఉంటుందో యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది దాని కంట్రోల్ అనేది మిస్ అవ్వడం కూడా మనము మెయిన్ లంబార్ డిస్క్లు ఎఫెక్ట్ అయ్యేటప్పుడు రాడిక్యులోపతి ఆఫ్ లంబార్ డిస్క్ వచ్చేటప్పుడు మనం ఈ సిమ్టమ్స్ని గమనిస్తూ ఉంటాం. సో ఇలా మనకి ఒక్కొక్క సిమ్టమ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన మెడనొప్పి కానీ స్టిఫ్నెస్ కానీ తిమ్మిరి, నమ్నెస్, ఏదైతే తిమ్మిర్లు ఉన్నాయో, ఏదైతే గ్రిప్ లాస్ ఉంటుందో ఇవన్నీ కాకుండా ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి సర్వైకల్ మైలోపతి అంటాం. సో దీనిలో ఏంటంటే టోటల్గా స్పైనల్ కార్డ్ అనేది కంప్రెషన్కి గురైపోవటం వల్ల కంప్లీట్గా స్టీనోసిస్ అనేది జరుగుతుంది. సో విచ్ ఈస్ లైక్ కొన్ని కండిషన్స్లో అంటే మరీ సివియర్ అంటే మల్టిపుల్ లెవెల్లో మనకి స్పైనల్ స్టినోసిస్ ఉంది అంటే కనుక ఈవెన్ హోమియోతో కూడా కొంతవరకు మాత్రమే తగ్గుతుంది. సో ఇట్స్ అ ప్యూర్లీ సర్జికల్ కేస్ అనే చెప్తూ ఉంటాం. బట్ ఒకవేళ పేషెంట్ బాడీ అనేది సర్జరీకి అనుకువగా లేదు అంటే ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే పేషెంట్కి విల్లింగ్ లేడు, అసలు సర్జరీ చాలా వరకు అప్పటికే చాలా సర్జరీస్ అయిపోయి ఉన్నాయి, బీపీ షుగర్ కంట్రోల్ లేదు, అలాంటి కేసెస్లో వీ కాంట్ కంపెల్ దెమ్ టు గో టు ద సర్జరీ కదా. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే అట్లీస్ట్ అంటే ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది రావటం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఆ సిమ్టమ్స్తో వాళ్ళు హ్యాపీగా ఉండటం వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్ యూసేజ్ లేకుండా మనకి హోమియోతో చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఒకప్పుడు ఏంటి అంటే అసలు అంటే అప్పుడు తినే ఆహారం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క శారీరక శ్రమ కావచ్చు, వాళ్ళ BMI కావచ్చు, వాళ్ళ యొక్క అంటే హైజీనిక్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకుంటే ఒకప్పుడు ఏంటంటే చాలా అరుదుగా కనిపించేది. ఈవెన్ 60-70s అయినా కూడా ఓల్డ్ ఏజ్లో కూడా ఈ సమస్య చాలా 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 అరుదుగా ఉండేది. బట్ వెన్ కంపేర్ టు దిస్ జనరేషన్ అంటే ఒక 10 years నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఈ డికేడ్లో కనుక తీసుకుంటే ఈవెన్ 40-45 ఈవెన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్కి కూడా దాదాపుగా అంటే ఈవెన్ 30-35లో వచ్చిన కేసెస్ కూడా ఉంటున్నాయి. బట్ ఎక్కువగా అయితే 40-45 తర్వాత నుంచి ఈ కేసెస్ అనేది బాగా విపరీతంగా చూస్తున్నాము. చిన్నపిల్లల్లో అయితే చాలా చాలా తక్కువనే చెప్పాలి. బట్ ఇంకొక అదర్ డిసీజ్ ఉంటుంది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని, విచ్ ఇస్ ఆల్సో ఇంక్లూడింగ్ విత్ ద స్పైనల్ కార్డ్. అది చిన్నపిల్లల్లో అంటే ఈ HLA-B27 అనేది పాజిటివ్ ఉండటం ఉంటుంది. అది మోస్ట్లీ చిన్నపిల్లల్లో కూడా గమనిస్తాం. కానీ వేరాజ్ ఇన్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ కానీ మనం ఇప్పుడున్న కండిషన్ ప్రకారం అయితే 40-45 తర్వాత.
లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా ఎవరికి వస్తుంది డాక్టర్ గారు? సో ఇది కూడా అంతే, సేమ్ థింగ్. అంటే ఇదేంటంటే బేసిక్గా మన బాడీని అంతా మోసేది నిలబడేటప్పుడు మోకాలైతే, కూర్చునేటప్పుడు బ్యాలెన్స్ చేసేది లంబార్ డిస్క్, నడుం భాగం దగ్గర ఉన్న డిస్క్లు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ డెస్క్ జాబ్స్ ఎవరైతే చేస్తారో, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈవెన్ 30-35 తర్వాత కూడా ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత సేమ్ థింగ్, ఇంతకుముందు నేను సర్వైకల్ అంటే మెడ భాగం దగ్గర ఏదైతే సిమ్టమ్స్ చెప్పానో దాదాపుగా అవే సిమ్టమ్స్ అనేది ఉంటుంది. బట్ ద లొకేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అది సర్వైకల్లో మెడ దగ్గర అనేది స్టిఫ్నెస్ కానీ అదంతా గమనిస్తాం కదా. అదే లంబార్లో తీసుకుంటే ఏంటంటే నడుము దగ్గర పెయిన్ ఉండటం, ఆ పెయిన్ అనేది కొంతవరకు థై వెనక భాగంలో పెయిన్ రేడియేట్ అవుతూ ఉండటం, నీ వరకు రావడం, కొన్ని రోజులకి అది కాలు కింద వరకు వెళ్ళటం, కాలు లోవర్ లెగ్లో ఎస్పెషల్లీగా మంటగా అనిపించటం, తిమ్మిరిగా అనిపించటం, కాలు బరువుగా అనిపించటం, పొద్దున్న లేచిన తర్వాత ఫస్ట్ మూమెంట్ అనేది కొంత కష్టంగా ఉండడం, కంటిన్యూస్గా మూమెంట్ ఇస్తే కొంత పెయిన్ అనేది రిలీఫ్ అవ్వటం, ఆ పొద్దున కూర్చొని సడన్గా లేసేటప్పుడు ఆ నిలబడే ఆ సెకండ్స్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉండటం, టైం బాగా తీసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకేంటంటే నడుము దగ్గర వచ్చి ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఈ లంబార్ డిస్క్ ఎప్పుడైతే ఈ L1 to L5 ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఈ సమస్యను అనేది గమనిస్తూ ఉంటాం. బట్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఓన్లీ రేడియేటింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది. అంటే ప్రాబ్లం ఒక దగ్గర ఉంటుంది కానీ పెయిన్ అనేది ఇంకా ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే షిఫ్టింగ్ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా ఉంటాయి. అంటే ఒక దగ్గర పెయిన్ తగ్గిన తర్వాత ఇంకో దగ్గర పెయిన్ ఉండటం, కొన్నిసార్లు రైట్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ ఉంటే కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ కూడా పెయిన్ ఉంటుంది. సో దాని లొకేషన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే ఏ డిస్క్ ఎఫెక్ట్ అయింది, ఎటువైపు డిస్క్ అనేది ఎఫెక్ట్ అయింది అనేది క్లియర్ కట్గా పేషెంట్ మనకి ప్రాపర్గా సిమ్టమ్స్ చెప్తే కనుక చెప్పొచ్చు. సో కొన్నిసార్లు నేను చెప్పాను కదా, అంటే మనకి నడుము దగ్గర ప్రాబ్లం అయినా కూడా నీలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L4, L5 ఎఫెక్ట్ అయింది కానీ నడుము దగ్గర పెయిన్ అనేది ఉండదు వాళ్ళకి. అక్కడ నుంచి ఏదైతే నర్వ్ అనేది పాస్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ L4, L5 డిస్క్ ఇష్యూస్ వల్ల నీ పెయిన్ దగ్గర అంటే నీ దగ్గర ఉన్న నర్వ్ అనేది కంప్రెషన్కి గురైనప్పుడు డైరెక్ట్గా మనకి నడుము దగ్గర పెయిన్ లేకుండా మనకి నీ దగ్గర కూడా పెయిన్ రావడం అనేది చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు యాంకిల్లో పెయిన్ వస్తుంటుంది, కొన్నిసార్లు మడమలో పెయిన్ వస్తుంటుంది. సో ప్రతి పెయిన్కి మనం కొన్నిసార్లు అవగాహనలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే మోకాల దగ్గర మాత్రమే పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా అరిగిపోయి ఉంటుంది అని మాత్రమే అనుకోకుండా, అంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనే సమస్య అనేది మాత్రమే ఉండొచ్చు అనుకోకుండా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో నీ పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎక్స్రే తీస్తే డీజనరేషన్ అనేది ఏమీ ఉండదు. సో అలాంటి వాళ్ళలో కూడా మనకి నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనం చెక్ చేసుకోవాల్సింది ఒక్కసారి సిటీ ఆఫ్ లంబార్ స్పైన్ కానీ లేకపోతే కాకిక్స్ బోన్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి, స్పైనల్ నర్వ్ కంప్రెషన్ ఏమైనా జరుగుతుందా, డీహైడ్రేషన్ ఏమైనా ఉందా డిస్క్లలో, హెర్నియేషన్ ఏమైనా ఉందా, లిగమెంటల్ టేర్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఒకసారి కన్క్లూషన్కి వచ్చి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తే ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి అందుతుంది. అంటే ఎలా డయాగ్నోస్ చేస్తారు ఇది అని చెప్పేసి? అంటే మనం డెఫినెట్గా ఇప్పుడు అతనికి నీ పెయిన్ ఉంది మాత్రమే ఉంది అని కంప్లైంట్ చేస్తే డెఫినెట్లీ డీజనరేషన్ ఉండొచ్చు అని ఫస్ట్ మనం ఎంఆర్ఐకి వెళ్ళాం కాబట్టి ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే ఆఫ్ పర్టికులర్ నీ జాయింట్ తీస్తుంటాం, ఏపిలాటరల్ వ్యూ. అందులో ఏం డీజనరేషన్ లేదు ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ డీజనరేషన్ ఉందంటే మనకి సిమ్టమ్స్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆస్టియోఆర్థరైటిస్లో బేసికలీ మనకి నీ దగ్గర పెయిన్ ఉండటంతో పాటుగా క్రపెటస్ ఉండడం, ఆ క్రాక్లింగ్ సౌండ్ ఉండటము, ఫస్ట్ మూమెంట్ అది పొద్దున్న లేచిన వెంటనే కొంచెం కష్టంగా ఉండి కంటిన్యూస్గా మూమెంట్ ఇస్తున్నప్పుడు తగ్గటము, అండ్ కీళ్ళు చాపడానికి కానీ ముడవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది మనం డీజనరేటివ్ చేంజెస్ ఆఫ్ అన్ ఆస్టియోఆర్థరైటిస్ అంటూ ఉంటాం నీ పెయిన్కి సంబంధించి. ఒకవేళ ఆ సిమ్టమ్స్ కూడా లేవు, ఎక్స్రే నార్మలే ఉంది అన్నప్పుడు డెఫినెట్గా మనము ఎంఆర్ఐ ఆఫ్ లంబార్ స్పైన్ అనేది తీసుకుంటే మనకి L నుంచి L5 వరకు కానీ సాక్రమ్ బోన్ కానీ కాకిక్స్ బోన్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా, అక్కడే పక్కనే ఉండే నర్వ్స్ మీద ఏమైనా ప్రెషర్ పడుతుందా, కంప్రెషన్కి ఏమైనా గురవుతుందా, లేకపోతే ఈ స్పైనల్ స్టినోసిస్ ఫ్రమ్ ద సర్వైకల్ నుంచి లంబార్ ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్స్రే అనేది పెద్దగా యూస్ఫుల్ ఏమి ఉండదు. కంపల్సరీగా ఎంఆర్ఐ కానీ లేదు వాళ్ళంత ఎఫర్ట్ చేయలేరు అంటే సిటీ అనేది చేపిస్తాము. బట్ సిటీ కన్నా ఎంఆర్ఐ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ కానీ డిస్క్ కానీ ఎంతవరకు ఉంది, ఎంత కంప్రెషన్ ఉంది, ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి. ఎస్పెషల్లీ ఈ లంబార్ ఇష్యూస్లో ఏంటంటే మనకి L4, L5, S1 సయాటికా ఇష్యూస్ రావటం, తర్వాత మనకి ఎక్కువగా ఈ డిస్క్ బల్జింగ్ ఉండటం, తర్వాత డీహైడ్రేషన్ ఉండటం, తర్వాత ఈ రాడిక్యులోపతి కండిషన్స్, నర్వ్ కంప్రెషన్ ఉండడమే ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ లిగమెంటల్ టైర్ తక్కువగా ఉంటుంది అండ్ బోనీ స్పర్స్ అంటే ఎక్స్ట్రా బోనీ గ్రోత్స్ లాగా కొంచెం బోన్ బయటకి రావటం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఈ 4-5 ఇష్యూస్ ఎక్కువగా మనకి లంబార్లో ఉంటూ ఉంటాయి కాబట్టి ఎంఆర్ఐ తీస్తే సరిపోతుందండి.
ఓకే, మన డే టు డే లైఫ్లో చాలా మందికి బాడీ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు ఒక ఏజ్ వాళ్ళకు ఉండేది, ఇందాక మీరు చెప్పినట్టు 30s లో కూడా 30+ లో కూడా వస్తున్నాయి. ఇలా స్పాండిలైటిస్ రాకుండా ఉండాలంటే ఇన్ జనరల్ గా బేసిక్ స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? అంటే ఒకటి స్పాండిలైటిస్ ఫ్యామిలీలో ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ఈవెన్ మనం 30s దాటిన తర్వాత నుంచి ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది కానీ యోగాసనస్, ఎస్పెషల్లీ దీస్ డేస్ ఇట్స్ వెరీ మ్యాండేటరీ టు డూ యోగాసనస్ అండ్ ప్రాణాయామం అండ్ ధ్యానం. ఈ 3 కంపల్సరీగా చేసుకుంటే మ్యాక్సిమం ఒక 50-55 వరకు అన్నా కూడా ఎలాంటి రోగాలు రాకుండా ఉన్న కేసెస్ చాలానే చూశారు. కాబట్టి ఫస్ట్ మనం 30స్లోకి ఎంటర్ అవుతున్నాము అంటే కనుక డెఫినెట్గా ఇవి కంపల్సరీగా చేయాలి. అండ్ ఇలాంటి డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ద సిట్టింగ్ పాస్చర్ అండ్ ద స్లీపింగ్ పాస్చర్ అండ్ ట్రావెలింగ్ టైంలో కూడా సిట్టింగ్ పాస్చర్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. చాలామంది తెలియకుండా ఏం చేస్తామంటే వంగిపోతుంటాం, ఇలా కూర్చుంటూ ఉంటాం. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దానికి తెలియకుండానే స్పైనల్ కార్డ్ అనేది ఒక లాంగ్ రన్లో అది కంప్రెషన్కి గురవుతూ ఉంటుంది. ఆల్రెడీ అది కుషన్ లాగా ఉంటుంది. మనం ఇలా వంగినప్పుడు ఏమవుతుంది, అది ఇంకా కుషన్ లాగా ఉతకపోతుంది. కాబట్టి మనకి తొందరగా ఎర్లీగా ఈ బ్యాక్ పెయిన్స్ రావటము, ఇలాంటివి నడుము నొప్పితో పాటుగా మెడ నొప్పి రావడం గమనిస్తూ ఉంటాం. కాబట్టి పొజిషన్ మనకి చాలా వరకు గుర్తున్న వరకైనా కూడా ఆ స్ట్రైట్ స్పైన్ అనేది మ్యాక్సిమం మెయింటైన్ చేయాలి. అండ్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చి కూర్చుంటే బెటర్. అట్ ద సేమ్ టైం పడుకునేటప్పుడు కూడా చాలామందికి తెలియదు ఏంటంటే కింద పడుకుంటే నడుము నొప్పి స్టార్ట్ అయినప్పుడు కింద పడుకుంటే కంఫర్ట్గా ఉంది అని చెప్పి పడుకుంటూ ఉంటారు. సో అలా పడుకోవడం వల్ల ఏంటంటే పడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, బట్ లెగిసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అంతా మన మోకాల మీద లోవర్ స్పైన్ మీద వేస్తాం. కాబట్టి ఆల్రెడీ అరిగిపోయిన డిస్క్ కాస్త ఇంకా ప్రెషర్కి గురైపోయి కూడా మనకి ఇంకా బల్జింగ్ అనేది ఎక్కువ రావటం, ఇంకా అరిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బెడ్ మీదనే పడుకోవాలి. అది కూడా ఏంటంటే బాగా హార్డ్గా ఉన్న బెడ్ మీదనే, అంటే ఈ కాటన్ బెడ్స్, ఫర్మ్గా మెత్తగా స్పాంజీ స్ప్రింగ్ టైప్ ఆఫ్ బెడ్స్ మీద కాకుండా. ఎందుకంటే పడుకున్న వెంటనే లోపలికి వెళ్ళకూడదు. అంత గట్టిగా ఉండాలంటే మనకి నార్మల్గా కింద పడుకుంటే సర్ఫేస్ ఎంత హార్డ్గా ఉంటుందో అలాంటి దాని మీద పడుకోవాలి. సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్గా పిల్లో అనేది మ్యాక్సిమం తీసేయాలి. లేదు అంటే ఒక చిన్న టవల్ మడత పెడితే ఎంత చిన్నగా ఒక కైండ్ ఆఫ్ ఎత్తు వస్తుందో అది ఈ గ్యాప్, అంటే ఈ ఇయర్ నుంచి మనకి ఈ భుజం వరకు గ్యాప్ కవర్ అయ్యేటట్టుగా. ఎందుకంటే ఇలా పడుకునేటప్పుడు మనకి ఆ గ్యాప్ అనేది ఉంటుంది. దానివల్ల కూడా పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ కూడా మెడ దగ్గర పడుతూ ఉంటుంది. కాబట్టి ఈక్వల్గా సమాంతరంగా ఉండేటట్టుగా మనకు ఆ గ్యాప్లో మనము పిల్లో అనేది పెట్టుకోవాలి. ఇక పెథలాజికల్గా తీసుకుంటే కనుక ఏం చేయాలి అంటే డెఫినెట్గా ఈ రోజుల్లో చాలా వరకు కాల్షియం డెఫిషియన్సీస్ అని, విటమిన్ డి డెఫిషియన్సీస్, డెఫిషియన్సీస్, B12 ఎస్పెషల్లీ, అండ్ ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీస్ చాలామంది రిపోర్ట్స్లో చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెరిగింది, చాలా వరకు అంటే ఇన్సూరెన్స్లు చేసుకుంటున్నారు. సో ఎవ్రీ కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్లీ వాళ్ళు హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నారు. మా దగ్గరికి రిపోర్ట్స్ వచ్చే వరకు ఏమవుతుందంటే ఈవెన్ 30-35లో కూడా మనకి ఈ 4-5 డెఫిషియన్సీ కంపల్సరీగా ఉన్నాయి. కాబట్టి దానికి ప్రాపర్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం లేకుండానే ఖచ్చితంగా విటమిన్ డి అనేది ఆన్ అండ్ ఆఫ్గా తీసుకుంటుండాలి. ఇప్పుడు ఒక అడల్ట్స్కి వచ్చిన తర్వాత, అడాల్సెంట్కి వచ్చిన తర్వాత మినిమం 60,000 ఆఫ్ విటమిన్ డి వీక్లీ వన్స్ తీసుకోమని చెప్తూ ఉంటాం. లైక్ ఒక డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి, వాళ్ళకి ఏం పెయిన్స్ లేకపోతే 4 వీక్స్ తీసుకుంటే సరిపోతుంది వీక్లీ వన్స్. కొంచెం పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, అక్కడక్కడ పెయిన్స్ వస్తున్నాయి, నీ పెయిన్స్ అలా అంటే వీక్లీ వన్స్ ఒక 8 వీక్స్ తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్స్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. B12 అనేది ఎక్కువగా నాన్ వెజ్లో ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్కి చాలా వరకు ఈ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా బేసిక్గా B12 షార్ట్స్ కానీ అలాంటివి రెగ్యులర్గా ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, వీక్లీ ఒక 4-5 అలాంటివి తీసుకుంటూ ఉంటే కూడా B12 డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. అండ్ మ్యాక్సిమం ఎంతవరకు ఎండకి ఎక్స్పోజ్ అవ్వగలుగుతారో అంతవరకు అవ్వండి. అంటే ఎస్పెషల్గా మన బాడీ కాల్షియంని తీసుకోవాలి, కాల్షియం ఫుడ్ మన బాడీలో అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా ఉండాలంటే డి అనేది కంపల్సరీగా ఉండాలి. డి తక్కువగా ఉన్నప్పుడు కాల్షియం ఎంత తీసుకున్నా తీసుకోదు బాడీ. కాబట్టి విటమిన్ డి న్యాచురల్గా మనకి బయట నుంచి వచ్చే సన్లైట్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ అయితే 8-8:30 లోపల, ఈవినింగ్ అయితే 4 తర్వాత. సో ఆ టైంలో ఎండకి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి అవసరం లేకుండానే మనం ఫుడ్లో కాల్షియం ఎంత కొంత తీసుకుంటాం కాబట్టి అబ్జార్ప్షన్ అనేది జరిగి మ్యాల్ అబ్జార్ప్షన్ రాకుండా డెఫిషియన్సీ అనేది ఉండదు. వన్స్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మెల్లమెల్లగా డీజనరేషన్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది ఉండాలి. అది ఉంటే కరెక్ట్గా సరే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అర్చన గారు. స్పాండిలోసిస్కి సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.